హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఒక చిన్న విషయం చెప్దామని వచ్చానండి. ఏంటంటారా? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏదన్నా సహాయం అడిగారనుకో, మీరేం చేస్తారు? అయ్యో, ఎవరో లేరేమో, మనమే సహాయం చేయటానికి వాళ్ళకి కనిపించామేమో, కాబట్టి మన దగ్గరకే వచ్చారు, మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలని చేసేస్తాం. అవునా కదా? ఎవరైనా చేసే పనే అది. కానీ ఇక నుంచి కొద్దిగా మీరు ఆలోచించండి. ఎవరైనా ఇలా వచ్చి మిమ్మల్ని అడిగారనుకో, ఊరికే బుడబుడా వెళ్ళిపోయి ఏమి చేయకండి. ఎందుకంటారేమో, పెట్టించేయే చేదు ఎప్పటికైనా. నువ్వు పెట్టావని నీకేమి, నువ్వేదో సహాయం చేసావని నేను మెచ్చుకొని మేకతోలేం కప్పరండి. నిజమే. అయిన వాళ్ళకంటే కొన్ని బయట వాళ్ళకి చేయండి, వాళ్ళు చెప్పుకుంటారు మీరు చేసిన సహాయం ఏంటన్నది. అంతేగాని అడిగారు కదా అని బుడా బుడా వెళ్ళిపోయి మనకి శక్తికి మించినవి మనం చేసి తిరిగి వాళ్ళతోనే మనం మాటలు అనిపించుకొని వాళ్ళకి కనీస విశ్వాసం ఉండకపోగా మనం చేసిన హెల్ప్కి తిరిగి మనల్ని విమర్శించడానికి, మనల్ని మాటలతో బాధించడానికి, వేధించడానికి బయలుదేరుతారండి. కాబట్టి మీ పని మీరు హ్యాపీగా చూసుకోండి. ఊళ్ళో అన్నీ నెత్తి మీద వేసుకొని రోగాల పాలైపోయి మీ టైం వేస్ట్ చేసుకొని, మీ బిడ్డల టైం వేస్ట్ చేసేసి, వేరే వాళ్ళకి మీరు పెట్టే టైంని మీ బిడ్డల భవిష్యత్తు మీద పెట్టుకోండి. అది మనకి, మన కుటుంబానికి చాలా మంచిది. ఎన్ని చేసినా ఎవరో మిమ్మల్ని పట్టించుకోరు, లెక్క చేయరు. కాబట్టి దయచేసి ఇది గుర్తుపెట్టుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. సరేనా? థ్యాంక్ యూ.